పరిసరాల పరిశుభ్రతపై బేతంచెర్లలో అవగాహన ర్యాలీ. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుస్థిరంగా ముందుకు సాగుతుందని ఎంపీడీఓ ఫజల్ రహిమాన్, డిప్యూటీ తహసీల్దార్ మారుతి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బేతంచెర్ల పట్టణంలో విస్తృత స్థాయిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని సచివాలయం పరిసరాల నుంచి ప్రారంభమై ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఫజల్ రహిమాన్ మాట్లాడుతూ, పరిసరాల్లో పేరుకుపోయే చెత్త, నిల్వనీటి వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని, వాటిని నివారించాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంటిని మాత్రమే కాకుండా వీధులు, కాలనీలు, ప్రజా ప్రదేశాలని కూడా శుభ్రంగా ఉంచినప్పుడే నిజమైన స్వచ్ఛత సాధ్యమవుతుందన్నారు. డిప్యూటీ తహసీల్దార్ మారుతి మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పుకు దారితీస్తాయనన్నారు. ఈ ర్యాలీలో పట్టణ సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ఇంటి నుంచి వీధి వరకు పరిశుభ్రత, చెత్త వేయకండి, ఆరోగ్యం కాపాడుకోండి, మొక్కలు నాటండి, భవిష్యత్తు కాపాడండి వంటి నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, పచ్చదనం పెరిగితే ఆరోగ్యంతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా పెరుగుతుందని వారు తెలిపారు. కమిషనర్ హరిప్రసాద్ మాట్లాడుతూ, బేతంచెర్ల పట్టణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపాలిటీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల సహకారం లేకుండా స్వచ్ఛత సాధ్యం కాదని, అందుకే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. చెత్త సేకరణ వాహనాలకు సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వచ్ఛతను పాటిస్తే బేతంచెర్లను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలకు వెంటనే ఫాలో అవ్వండి బేతంచెర్ల వైబ్స్కి. చెట్టును మనము కాపాడిన వాళ్ళం అవుతాం. కనుక మన చుట్టూ ఉండే గాలి పరిశుభ్రంగా ఉండాలి. నేల కలుషితం కాకుండా, ఎరువులు, రసాయన పదార్థాలు కలవకుండా వాటిని సాంప్రదాయ వనరులను ఉపయోగిస్తూ, రసాయన మందులు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. మరియు ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనరు, ఇక్కడికి వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్, మీడియా మిత్రులు, పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ఇందాక సార్ చెప్పారు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమీప పోలియో కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లలు మొదలుకొని 5 సంవత్సరాల పిల్లలు మరియు ఎంపీడీఓ సిబ్బంది, డాక్టర్స్ మరియు కౌన్సిలర్స్ మరియు ప్రజావాళ్ళు అందరూ దీన్ని పాల్గొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా మనకి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కావున మనమందరము వీటన్నిటిని భాగంగా మన పరిశుభ్రత, ఈ నెల 3వ థీమ్ ఏమంటే మన పరిసరాల పరిశుభ్రత మరియు మనము, మన పిల్లలు అందరూ మన శుభ్రతను ఎలా యూజ్ చేసుకోవాలి అనే విధానాన్ని ఎలాగాని మనము ఈ నెల స్లోగన్స్ ద్వారా మరియు తర్వాత ర్యాలీ ద్వారా మరియు ఈ ప్లకార్డ్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్లోగన్స్ ఒకసారి చెప్పడమ్మా. మరుగుదొడ్డి కట్టుకో, బతుకుబాటు దిద్దుకో అనాలి. ఓకే. దోమలకి ఇల్లు పక్కకు, కాలువల్లో చెత్త వేసుకోవాలి, కాలువల్లో నెక్స్ట్ దోమలకు వెరీ గుడ్. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఓకే, మొక్కలు నాటుదాం. ఓకే, నీటిని పొదుపు చేద్దాం, భవిష్యత్తుని
కాపాడుకుందాం. నీటిని పొదుపు చేద్దాం. నీటిని పొదుపు చేద్దాం. అలాగనే మనకి ప్లాస్టిక్ మన మొబైల్స్ కానీ టీవీలు కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ని దీంట్లో వేసి ఈ చెత్త గుట్టులో వేసి మన పారిశుద్ధ కార్మికులకి సహకరించాలమ్మా. నెక్స్ట్ వచ్చేసి మన పేపర్లు వాటన్నిటిని దేంట్లో వేయాలి, దీంట్లో వేయాలి, బ్లూ డబ్బాలో వేసి మన పారిశుద్ధ కార్మికులకి సహకరించాలమ్మా. నెక్స్ట్ మన వంటలో వెలువడే మన మదర్స్ వాళ్ళు చేసే కానీ ఈ డబ్బాలో వేసి మన తడి చెత్తలంతా దీంట్లో వేసి సహకరించాలమ్మా. అందరు మన తల్లిదండ్రులకి వాళ్ళందరూ తెలియజేయాలి. నెక్స్ట్ కాలంలో పడేయకూడదు. తర్వాత ప్రతి ఒక్క ఇది ఫంక్షన్ హాల్స్ కానీ మరియు కిరాణా షాపులు కానీ ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ను వాడకూడదు. కంపల్సరీ అన్నిసార్లు మీకు తెలియజేసాం, ర్యాలీ ద్వారా మీటింగ్ ద్వారా అన్నీ చేశాము. కిరాణా షాపులు కానీ వాటిని తీసుకెళ్ళి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నామా. అదేవిధంగా నెక్స్ట్ రేపు పోలియో చుక్కలు ఉన్నాయి. రేపు సెంటర్లు ఏర్పాటు చేస్తారు. తర్వాత డోర్ టు డోర్ వస్తారు. తర్వాత మైగ్రేషన్ వస్తారు. ఇలా 3 రోజులుగా జరుగుతుంది. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాను. కావున ఈ సదవకాశం ఇచ్చిన మెప్మా సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు ICDS వాళ్ళు, MPD వాళ్ళు, తహసీల్దార్ వాళ్ళు, స్కూల్ యజమానులు అందరూ కౌన్సిలర్లు దీన్ని డాక్టర్స్ వీటన్నిటికీ సహకరించి ఈ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలమ్మా. ఇదే విధంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేడం గారు మనకు ప్రతిజ్ఞ చేస్తారు. అందరూ చేయి చాచి గట్టిగా ప్రతిజ్ఞ చేసి దీన్ని ముగింపు కలుపుకొని తర్వాత సచివాలయ సిబ్బంది SSF నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ పేతంచెర్ల. జై హింద్.